జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి కింద విజయసాయిరెడ్డి గారిని నియమించడం జరిగింది. ఆ తర్వాత అనేక భూదందాలకు సంబంధించిన సమాచారం వార్తలు మనం వింటానే ఉన్నాం. అది వైజాగ్ ఎంపీకి సంబంధించింది కావచ్చు, లేదా విజయసాయిరెడ్డి అంచెలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించింది కావచ్చు. అయితే అందులోని భాగంగానే ఇప్పుడు ఒక విషయం బయటికి రావడం జరిగింది. విజయసాయిరెడ్డి గారి కుమార్తె ఆక్రమించిన స్థలం గురించి, ఆక్రమించిన స్థలానికి గోడ కట్టడం గురించి ఇవన్నీ కూడా కోర్టులో కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. సో విశాఖ మున్సిపల్ అధికారులు గోడని కూల్చేశామని కోర్టుకి తెలియజేసినప్పుడు కోర్టు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆ గోడ కూల్చడానికి ఖర్చులు ఎవరు పెట్టుకున్నారని. మున్సిపల్ అధికారులు చెప్పింది ఏంటంటే, మేమే పెట్టుకున్నామని. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరైనా సరే ఏదన్నా ఆక్రమించి దానికి చుట్టూ ప్రహరీలు లేదా కన్స్ట్రక్షన్లు చేసినప్పుడు అది కూల్చడానికి అయ్యే ఖర్చు గవర్నమెంటే భరిస్తుంది.